కుమారు కుమారు ఎవరు అయ్యగారు? మీరా? రండి లోపలికి. అయ్యగారు చాలా వందనాలు. అయ్యగారు, ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజండి. మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడ్డదండి. నా మనసు ఏం బాగలేదు అయ్యగారు. నా తాగుడు వల్ల మా ఆవిడ కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది అయ్యగారు. మారాలని ఎంతో ఆశపడింది. నేను మారాను కానీ ఆ అమ్మ ఇంటికి రావట్లేదు. నా బతుకు బాగుపడాలి, నా కుటుంబం బాగుండాలి అయ్యారు. బ్రదరు బాధపడకండి, ప్రార్థన చేద్దాం. అయ్యారు నేను చలిసిత్తులండి, ఆయన ప్రార్థన చేస్తే నా జీవితమే బాగుపడ్డదండి. మీరు బాధపడకండి, ప్రార్థన చేద్దాం. నాకు చిన్న ఆశ ఉందండి. బాబు మీరు మొహమాట పడకండి, మీ ఆశ ఏదో చెప్పండి. ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు కాబట్టి ఆమె గుర్తుగా ఓ చిన్న కొవ్వొత్తి వెలిగిద్దామండి. ఆ కొవ్వొత్తు ఆరే వరకు ప్రార్థన చేద్దామండి. అంతే కదా బాబు, ప్రార్థన కదా చేద్దాం. అయ్యా మన సేవకులు కదా, ప్రార్థన చేద్దాం. బాబు గంట కాదు ఎంతసేపైనా ప్రార్థన చేద్దామండి. బ్రదరు కొవ్వొత్తి సైజు ఎంత ఉంటుంది అంటావు? ఏమాత్రం అండి, ఏమాత్రం ఉంటుందండి. ఎంత అన్నావు నువ్వు? నాకేం తెలిసిందండి అంత ఉంటుందని. నాకు తెలియదు. గొప్ప దేవుడు యేసు, మహిమ కార్యాలు అద్భుత కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా అతను పడుకున్నాడు, మనం ఏం చేద్దామండి? క్యాండిల్ అవ్వాలి కదండి. క్యాండిల్ అవ్వాలా? టైం చూస్తే అంత అవుతుంది. క్యాండిల్ చూస్తే ఎంత ఉంది? స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. దేవునికి స్తోత్రం. అయ్యారు చెప్పండి. మన మధ్యలో జయరాజు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అయ్యా మీరు మాకు మార్కాయన స్తుతులు స్తోత్రాలు. మీరే మాకు దేవుడే ఉన్నారండి. ఏంటి అయ్యగారు? అయ్యగారు 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 అలా పడుకుని పోరేటండి. మా అమ్మ బాధపడుతుందండి. ప్రార్థన చేయకపోతే నా బ్రతుకు ఏమైపోతుందండి? అయ్యగారు క్యాండిల్ ఆరలేదు, అప్పుడే మీరు ప్రార్థన ఆపేస్తే ఎలాగండి అయ్యగారు? ప్రార్థన చేయండి అయ్యగారు. ఏదైనా చిన్న పాట పాడండి, ప్రార్థన చేద్దాం. తెలిసి తల్లిగారు తండ్రి అయినా ప్రభా యేసయ్య స్వర్గస్థులయ్యారు తండ్రి. అయినా తండ్రి యేసయ్య ఆయనకి మెంటలేట్ అండి. ఆయన పడుకొని మళ్ళీ ప్రార్థన చేయమంటున్నాడు. క్యాండిల్ ఎవడైనా ఇంత ఆడతాడు కానీ ఎంతోటి ఎవడైనా ఆడతాడా? ఆ క్యాండిల్ చూడండి ఎంత ఎట్టాడా. చంపేస్తున్నాడు ఆయన. ఈ సమయంలో వాక్యం చెప్పుకుందాం. ఏంటండి ఇప్పుడు చెప్తారా? పడుకోండా? అదిగా
పరలోకముల నుండి వచ్చిన ప్రార్థన అయ్యగారు 5 అయిపోయిందండి, ఇంకేం చేస్తాను? ఇంకేం చేద్దాం, పదండి వెళ్ళిపోదాం. మరి ఇంకా కొవ్వొత్తు ఇంకా అవలేదు. ఆ కొవ్వొత్తు ఆర్పేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే అదే ఆరిపోయిందని చెప్తాను. సరే అండి, మంచిపోయినండి. అబ్బు ప్రార్థన అయిపోయింది, ఇగో కొవ్వొత్తు కూడా ఆరిపోయింది. కొవ్వొత్తు కూడా ఆరిపోయింది. మరి మేము బయలుదేరుతాం. మంచిదయ్య గారు, వందనాలు అయ్యారు. వెళ్ళండి.